ఈరోజు మనం 'మామన్' మూవీ రివ్యూ గురించి మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. ఈ మూవీ తెలుగులో అవైలబుల్‌గా ఉంది. ఇప్పుడు జీ5లో స్ట్రీమ్ అవుతుంది. ఓవరాల్‌గా మూవీ చూసినాక నాకేమనిపించింది అన్నది ఈ రివ్యూలో తెలుసుకుందాం. గైస్ మీరిప్పటి వరకి ఈ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టే షార్ట్ రివ్యూకి లైక్స్ వస్తున్నాయి, వ్యూస్ వస్తున్నాయి. కానీ సబ్స్క్రిప్షన్ మాత్రమే యాడ్ అవ్వడం లేదు. ప్లీజ్ గైస్, మీకు గనక నా రివ్యూ ఎక్కడైనా నచ్చినట్టయితే ఒక్క సబ్స్క్రిప్షన్ ఇవ్వండి ప్లీజ్. బేసిక్ స్టోరీ లైన్ విషయానికొస్తే 10 సంవత్సరాల తర్వాత సిస్టర్‌కి పుట్టిన కొడుకే మన లడ్డూ బాబు. లడ్డూకి మరియు అతని మామ హీరో సూర్యకి మధ్యన ఒక స్ట్రాంగ్ బాండింగ్ ఉంటుంది. లడ్డూ పెరిగే కొద్దీ పెళ్లయిన తర్వాత హీరో సూరి గారి పర్సనల్ లైఫ్‌లో కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి. ఆ తర్వాత ఆ ప్రాబ్లమ్స్ ఎంతటి వరకు దారితీశాయి, పర్సనల్ లైఫ్‌లో సూరి తన భార్యకి మరియు సూరి తన సిస్టర్‌కి మధ్యన ఎటువంటి ఇష్యూస్ జరిగాయి, అల్లుడిని దూరం చేసుకోలేక హీరో పడిన బాధలేంటి, చివరికి అల్లుడిని చేరుకున్నాడా లేదా, అల్లుడి వల్ల ప్రాబ్లమ్స్ ఏ విధంగా క్లియర్ అయ్యాయి అన్నదే బేసిక్ స్టోరీ లైన్ ఫ్రెండ్స్. ఆరో మూవీ చూసినాక నాకేమనిపించిందంటే అల్లుడు మరియు మామయ్య మధ్యన బాండింగ్‌ని ఫస్ట్ హాఫ్‌లో చాలా బాగా చూపించారు. సిస్టర్‌తో ఉన్న బాండింగ్‌ని కూడా చాలా ఎక్సలెంట్‌గా చూపించారు. ఫస్ట్ హాఫ్ మనల్ని ఓకే, ఒక మంచి మూవీ చూస్తున్నాం అనే ఫీలింగ్ కలిగిస్తుంది. కానీ సెకండ్ హాఫ్‌కి వచ్చేటప్పటికి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తీయబడిన ఈ మూవీలో సీరియల్‌ని గుద్ది పడేశారు. ఎంత సాగదీయడం అంటే లిటరల్‌గా ఇది ఒక డైలీ సీరియలా ఏంటా అని డౌట్ వచ్చి చెక్ చేసుకునే పరిస్థితికొచ్చేసింది. సెకండ్ హాఫ్ గొడవలు, అల్లుడు మామ బాండింగు, మళ్ళీ గొడవలు, అల్లుడు మామ బాండింగు. ఇది తప్ప ఇంక ఏమీ ఉండదు. మనల్ని చాలా వరకు విసిగి కలిగించే సీన్సే రిపీటెడ్‌గా కనిపిస్తూ ఉంటాయి. ఈ మూవీలో మంచి మంచి యాక్టర్స్ ఉన్నారు. రాజ్ కుమార్ గారి యొక్క క్యారెక్టర్ మరియు వారి యొక్క ట్రాక్ సెపరేట్‌గా చాలా బావుంటుంది. హీరో, హీరోయిన్ మరియు హీరో వాళ్ళ సిస్టర్‌గా చేసిన ఆవిడ కూడా చాలా బాగా యాక్ట్ చేస్తారు. ఇవే ఈ మూవీకి పాజిటివ్స్ అనుకుంటే సాంగ్స్ గురించి చెప్పక్కర్లేదు. తమిళ్ సినిమాల్లో ఉండే సెంటిమెంట్స్ వర్క్ అవ్వకపోతే ఎంత విసుగుని కలిగిస్తాయో మరోసారి ఈ మూవీ నిరూపించింది. అంతేకాదు సెకండ్ హాఫ్ డ్రాగ్ చేయడం, క్లైమాక్స్‌ని ఎండ్ చేసిన విధానం అంత కన్విన్సివ్‌గా ఉండదు. ఓకే గైస్, ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ 2/5 ఫ్రెండ్స్. ఇదొక బిలో యావరేజ్ మూవీ. మీకు గనక అల్లుడు ఉంటే ఒకసారి ఈ మూవీని ట్రై చేయొచ్చు ఫస్ట్ హాఫ్ వరకే. అదర్‌వైజ్ ఈ మూవీ కోసం స్పెషల్‌గా టైమ్ స్పెండ్ చేయాల్సినంత అవసరం అయితే లేదు. ఓకే గైస్, మీకు గనక నా రివ్యూ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.